ముక్కని గారెతో పెట్టుకొని వాడంటే బా. అప్పట్లో తెలుగువారు ఎక్కువగా ఒక సామెత వాడుకలో ఉండేది, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని చెప్పి. సో గారెల గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గారెలు అండ్ చికెన్ పులుసు, కోడి కూర అండ్ గారెలు ప్రిపేర్ చేయబోతున్నాం. సో అయితే నాకు ఈ గారెలు తినాలి అని ఒక ఆలోచన, అంటే ఆ కోరిక పుట్టడానికి కారణం ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్ గుంటి నాగరాజు గారి స్టేటస్ వస్తుంది నాకు. ఆ స్టేటస్లో వాళ్ళ వైఫ్ ఎప్పుడు గారెలు చేస్తుంటుంది, కోడి కూర చేస్తుంటుంది. సో అది చూసిన తర్వాత నాకు కూడా తినాలనిపించింది. ఈరోజు మా వైఫ్కి నిన్న చెప్పిన నేను, సో చెప్తే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం సండే రోజు అని చెప్పి ఈరోజు చేసుకోబోతున్నాం. ఈ గారెలు చేసుకోవడం కోసం ముందుగానే నైట్ టైము బొబ్బర్లు నానబెట్టినాం. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇలా చేసుకుంటే కొంచెం తింటుంటే క్రిస్పీగా తగిలితే బాగుంటుంది. కొన్ని బొబ్బర్లు ఇలా వేసుకోవాలి. ఎందుకు? అదే చెప్పాను కదా, కొంచెం ఫ్రై అయ్యి క్రిస్పీగా పంటకింత తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పు. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి దంచుకుంటున్నా కచ్చా పచ్చగా. ఇది దీంట్లో వేసేస్తున్నా. అండ్ కొంచెం ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ తురిమేస్తున్నా. ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, వీటన్నిటితో పాటు కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నీ కలిసేలా మిక్స్ చేయాలి మంచిగా. ఇలా టెస్ట్ చేసుకోవాలి, వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన. మాకు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడడం ఇష్టం ఉండదు, అందుకని చిన్న కడాయి అండ్ కొంచెం ఆయిలే పోసాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం గారెలు చేసుకొని వేసుకుందాం. ఇలా ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. అండ్ ఫైనల్లీ వేడి వేడి బొబ్బరి గారెలు రెడీ. సో ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. నైస్. క్రిస్పీ గారెలు చేయడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీ కోసం ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని క్లీన్ చేసిన చికెన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, పెరుగు,
అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాదు, చాలానే. చికెన్కి చాలా ఆయిల్ పడుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో కూడా కలుపుకోవచ్చు. నేను కలపలేదు, అందుకని ఫ్రైలో వేస్తున్నాను. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా 2 కలిపి వేస్తున్నాను నేనైతే. చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తెలంగాణ స్టైల్లో కోడి కూడా రెడీ అయింది. ఇది రైస్తో తిన్నా, బగారా రైస్తో తిన్నా, అలసందలు గారెలు చేసాం కదా, వాటితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కమెంట్స్లో చెప్పండి. ఆ రెసిపీ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ శ్రావణి. అండ్ ఫైనల్గా బబ్బర్ గారెలు విత్ కోడికూర రెడీ అయింది. దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాం. ఈ ముక్కని గారెతో పెట్టుకొని అంటే బాగుంది, సూపర్. అసలు మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా, చాలా నచ్చుద్ది.